గతంలో జరిగిన ఏదైనా విషయాన్ని గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం, ఎస్పెషలీ వెన్ వీ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, వీ యూస్ ద వర్డ్, వెనక్కి జరిగిపోయింది కదా, వెనక్కి జరిగిపోయినప్పుడు వీ యూస్ ద వర్డ్ బ్యాక్. హౌ? నేను ఒక సెంటెన్స్ చెప్తాను. 1 year బ్యాక్ ఇండియాలో కరోనా స్టార్ట్ అయింది, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఆర్ 3 years బ్యాక్ మేము బెంగళూరు నుంచి ఏమంటారు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము హైదరాబాద్కి, లేదా విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం. సో 1 year బ్యాక్, 3 years బ్యాక్, ఫ్యూ డేస్ బ్యాక్, ఇది కదా మనం వాడతాము. బట్ ప్లీజ్ రిమెంబర్ వ్యూవర్స్, బ్యాక్ అనేది ఒక పొజిషన్. పొజిషన్ అంటే ఫ్రంట్కి ఆపోజిట్ బ్యాక్, ముందు వెనక. ఓకే, సో వెనక అనే పొజిషన్ని మనం టైంలో ఎలా వాడతాము, ఇంగ్లీష్లో వాడలేము. సో వెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ద టైమ్ దట్ యు ఆర్ కన్వర్సింగ్, యూ నీడ్ టు యూస్ ద వర్డ్ ఎగో. మీరు ఏదైనా స్టాండర్డ్ స్టోరీ బుక్ తీయండి, ఇంగ్లీష్ స్టోరీ బుక్, అక్బర్ బీర్బల్ స్టోరీస్ కానివ్వండి, సిండ్రెల్లా, స్నో వైట్, ఎనీ స్టోరీ. అ వెరీ లాంగ్ టైమ్ అగో ఆర్ వన్స్ అపాన్ అ టైమ్ ఇలా మొదలవుతుంది, కానీ హండ్రెడ్స్ ఆఫ్ సెంచరీస్ బ్యాక్ అని ఎక్కడ ఏ కథ మొదలవుదండి. అ వెరీ లాంగ్ టైమ్ అగో, అక్కడే తెలిసిపోవాలి. అదే బేసిక్గా మనం వినడం, చదవడం, చూడడం, మాట్లాడడం అనేవి నేర్చుకుంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా. ఇంగ్లీష్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్ అండి, ఇది ఒక భాష. మనం ఎంత బాగా వింటే, ఎంత బాగా మాట్లాడితే, ఎంత కరెక్ట్గా మాట్లాడితే అంత తొందరగా మనం భాష నేర్చుకోవచ్చు. సో many years ago India was ruled by the Britishers, or a long time ago there was a king by name Dasaratha. He had 4 sons. So we're going into mythology, I don't want to go there. But when you want to express something, or when you want to say something that has happened prior to what you and I are talking now, we use the word ago, not back. Few years back anedi tappu, few years ago ide correct. ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ఫ్రంట్ అనం కదా, అలాగే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అని కూడా అనకూడదు. ఇన్ ఫ్యూచర్ అంటాము, ముందు జరగబోయే దాని గురించి చెప్తే, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇన్ ఫ్యూచర్ ఆర్ మై ఫ్యూచర్ ప్లాన్స్ అని అంటాం కదా. అలా అన్నప్పుడు బ్యాక్ అని ఎలాగంటాము, ఇది వాడినప్పుడు ఇది కూడా వాడలేము. సో ఆబ్వియస్లీ ఎగో అనాలి. ఏజిఓ, ఏజిఓ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈజిఓ. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దిస్ ఇస్ ఈగో, దిస్ ఇస్ అ గో. ఓకే, నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇంకొక కామన్ డౌట్, బేసిక్గా చాలామంది సెకండ్ లాంగ్వేజ్ స్పీకర్స్కి వచ్చే డౌట్, ఈ పదాన్ని ఎలా పలకాలి అనే ఒక డౌట్ చాలామందికి. దీన్ని 2 విధాలుగా పలుకుతారు. నేను తెలుగులో రాస్తాను అందరికీ క్లారిటీ కోసం. 2 విధాలుగా పలుకుతారు, అండ్ బోత్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ రైట్ మై డియర్ వ్యూవర్స్. ఎప్పుడు ఎలా అనేది చెప్తాను. ద అని మనం అన్నప్పుడు ఇంగ్లీష్లో అచ్చులు హల్లులు ఉంటాయి తెలుసా అండి, వవల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటారు. 5 వవల్స్ ఉంటాయి, 21 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. సో వెన్ వీ టాక్ అబౌట్ అ లాంగ్వేజ్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ వెన్ వీ టాక్ అబౌట్ ఇంగ్లీష్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద సౌండ్ అ పర్టిక్యులర్ లెటర్ మేక్స్. చాలామంది 26 ఆల్ఫాబెట్స్ అంటారండి. 26 ఆల్ఫాబెట్స్ కాదండి, 26 లెటర్స్, అక్షరాలు. అక్షరాలు అంటే లెటర్స్. A to Z ఈజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆ టు బండిరా, ఇప్పుడు బండిరా వాడుతున్నారో లేదో నాకు తెలియదు, చాలా తెలుగు పుస్తకాల్లో బండిరా అనేది తీసేశారు. బట్ ఆ టు బండిరా అనేవి తెలుగు అక్షరాలు, తెలుగు ఆల్ఫాబెట్. అ టు గ్యా ఈజ్ ద హిందీ ఆల్ఫాబెట్. ఒక్కొక్క దాన్ని తీసుకున్నప్పుడు వాటిని అక్షరాలు అంటారు. అలాగే సేమ్ థింగ్ అప్లైస్ టు ఇంగ్లీష్ ఆల్సో అండి. పాపం ఇంగ్లీషు, దాన్ని ఎందుకు అలాగా ఆల్ఫాబెట్స్ అనేస్తారు? ఆల్ఫాబెట్స్ కాదు, లెటర్స్. సో ఈ 26 లెటర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు దీంట్లో 5 vowel sounds ఉంటాయి, 21 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఇవి మనం ఫోనెటిక్స్ టాపిక్ చెప్పుకున్నప్పుడు ఈ సౌండ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ప్రస్తుతానికి లెట్స్ డీల్ విత్ ద వర్డ్ THE. దీన్ని ద అనాలా, ది అనాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ది అనే ఈ ది అని దీన్ని ఎప్పుడు ప్రొనౌన్స్ చేస్తామంటే, వవల్స్ ఉన్నప్పుడు ఒక వవల్ లెటర్ వర్డ్ ముందర ది వాడినప్పుడు, ద వాడినప్పుడు దాన్ని ది అంటారు. అంటే ది ఎర్త్స్. AEIOU ఆర్ వవల్స్ కదా. సో ఈ ఈజ్ అ వవల్ కాబట్టి ది ఎర్త్ అన్నప్పుడు THE దని ది అని ప్రొనౌన్స్ చేయాలి. కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నప్పుడు ద అంటాం, ద బాల్. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్.
So whenever a word begins with a consonant sound, THE is pronounced as the, and whenever a THE is followed by a word that begins with a vowel sound, we need to pronounce it as the. I hope that was clear. I'll repeat. Whenever THE is followed by a consonant word, we pronounce THE as the, and when we have to pronounce it with a vowel sound, we say the. I hope that was clear. ఇంకొక చాలా కామన్ ఎర్రర్ అండి, చాలా అంటే చాలా కామన్. చాలా మంది, ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ని ఒక లాంగ్వేజ్గా నేర్చుకుని దానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను. అంటే నేనేదో గొప్ప అని కాదండి, నాకు తెలిసిన కొద్ది గొప్ప లాంగ్వేజ్ నాలెడ్జ్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక చాలా కామన్ ఎర్రర్ జనాలు చేసేది కోప్ అప్. ఇంకోటి చెప్తాను బిఫోర్ ఐ ఫర్గెట్. 2 more కామన్, చాలా కామన్గా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లీష్ మాస్టర్స్ బాగా కమాండ్ ఉంది అనుకునే వాళ్ళు చేసే 2 ఎర్రర్స్ చెప్తాను, కామన్ ఎర్రర్స్. బాగా మీరు చాలాసార్లు వినుంటారు, మీరు చాలాసార్లు వాడుంటారు. అఫ్కోర్స్ ఇంతకుముందు మనకు తెలిసి ఉండదు అది తప్పని. ఒకటి కోప్ అప్, ఇంకొకటి డిస్కస్ అబౌట్. కోప్ అప్ అనేది డెఫినెట్లీ రాంగ్. సో కోప్ అప్ అనేది తప్పు. ఎందుకు అంటే ద వర్డ్ కోప్ మీన్స్ టు మేనేజ్. ఓకే, మేనేజ్ చేసుకోగలడం, మనల్ని మనం మేనేజ్ చేసుకోగలడం. అంటే మనం కొత్త చోట్లకి వెళ్ళినప్పుడు ఎలా కోపప్ అవుతారు అని అడుగుతాం కదా క్వశ్చన్. ఒకళ్ళే ఉంటారు, ఎలా కోపప్ అవుతారు? లేకపోతే కొత్త కోర్స్ చేయడానికి ఎవరైనా పిల్లలు జాయిన్ అయినప్పుడు అయ్యో ఇంత స్ట్రెస్తో ఎలా కోపప్ అవుతారు? రాంగ్. కోప్ అవ్వడము అంటే టు బి ఏబుల్ టు మేనేజ్ అప్ చేయలేరు కదా. సో యూ కెనాట్ యూజ్ కోప్ అప్. సో ఎలా వాడాలి మేడం? హౌ విల్ యూ కోప్ విత్ ద ప్రెషర్? Or how will you cope with the stress? How will you cope? How are you coping with your health? So cope తో ఎప్పుడు up అనే వర్డ్ కాదు, cope with అనాలి. చాలామంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్, లెక్చరర్స్, చాలామంది ఇంగ్లీష్లో కమాండ్ ఉన్న వాళ్ళు చేసే పెద్ద తప్పు కోప్ అప్. కోప్తో అప్ అనే పదం వాడకూడదు, కోప్తో విత్ అనే పదం వాడాలి. మేనేజ్ ఎలా చేసుకుంటారు అని అడుగుతాం కదా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కోప్. సో విత్ కోప్ యూ ఆల్వేస్ యూస్ ద వర్డ్ విత్. ఆల్రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ మోస్ట్ కామన్ ఎర్రర్, డిస్కస్ అబౌట్. వ్యూవర్స్, డిస్కస్ అంటేనే టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్. టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్. డిస్కస్ అంటే ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకోవడం. ఓకే, సో డిస్కస్ అన్నప్పుడు, డిస్కస్ అనేది టాక్ అబౌట్ అన్నప్పుడు, how can you say talk about? Wrong. So we discussed the topic. ఏ టాపిక్ అయినా, ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో వీఆర్ డిస్కసింగ్ హౌ టు కోప్ విత్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కోపింగ్ అప్ విత్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్. రాంగ్. వీఆర్ డిస్కసింగ్ హౌ టు కోప్ విత్ లెర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్. ఒక సింపుల్ టిప్ చెప్తానండి. ఏదైనా కొత్త వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ ఏదైనా, వెనెవర్ యూ కమ్ అక్రాస్ సంథింగ్ న్యూ, పుట్ ఇట్ ఇన్ అ సెంటెన్స్. మనం వింటున్నాం కాబట్టి, మాట్లాడుతున్నాం కాబట్టి, చదువుతున్నాం కాబట్టి ఒక కొత్త పదం whenever you come across a new word, use it in a sentence of your own. Once, twice mistakes అవుతాయి. థర్డ్ టైం ఆన్వర్డ్స్ మీకే అర్థమైపోతుంది తప్పు చేస్తున్నారు, ఎక్కడో తప్పు దొర్లుతుంది, ఏదో తప్పు కామాలోనో ఫుల్ స్టాప్లోనో తప్పు దొర్లుతుందని మీ అంతటి మీకే అర్థమవుతుంది. దట్ కమ్స్ ఓన్లీ విత్ ప్రాక్టీస్.